బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతుంది. కాళేశ్వరం అవకతవకలపై ప్రశ్నిస్తున్నారు కమిషన్ సభ్యులు. ప్రాజెక్టు ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు తెలుస్తోంది. బీఆర్కే భవన్లో ఈటెలను విచారిస్తున్నారు. కాగా ఇప్పటికే విచారణ సందర్భంగా పలు పేపర్లను తీసుకుని వెళ్లారు ఈటెల రాజేందర్. రైట్, ఇక ఈటెల రాజేందర్ విచారణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతుంది, ఏంటి డీటెయిల్స్? ఎస్ అనిల్, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కాళేశ్వరం విచారణ ఎదుట ముందు హాజరు కావడం జరిగింది. గంట సేపటి నుంచి కూడా ఆయన విచారణ కొనసాగుతోంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట ఆయన హాజరు కావడం జరిగింది. సరిగ్గా ఉదయం 11 గంటలకు ఆయన విచారణకు హాజరు కావడం జరిగింది. ఈటెల రాజేందర్ అప్పటి కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. కాళేశ్వరంకు సంబంధించి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఉందో, కమిషన్ ఇప్పటికే దీనికి సంబంధించి ప్రాజెక్టుకు సంబంధించి ఇంజనీర్లను కానివచ్చు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ అధికారులను, ముఖ్య కార్యదర్శులను, ఇతర కార్యదర్శులను, ఆడిటర్లను కూడా ఇప్పటికే ఈ యొక్క కమిషన్ ప్రశ్నించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అధికారులందరినీ ప్రశ్నించిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి సమాధానాలను బేరీజు వేసుకొని అప్పటి ప్రభుత్వంలో పెద్దలుగా ఉన్నటువంటి కీలక వ్యక్తులుగా ఉన్నటువంటి ముగ్గురిని విచారించేందుకు మలి దశ ఏదైతే విచారణ ఈ రోజు నుంచి పునఃప్రారంభమైంది. ఈరోజు మొదటగా ఈటెల రాజేందర్, అదేవిధంగా తర్వాత 9వ తేదీన మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా 11వ తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విచారించేందుకు ఇప్పటికే కమిషన్ ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించి ఈరోజు ఈటెల రాజేందర్ విచారణ కొనసాగుతూ ఉంది. ఆయనపై ప్రశ్నల పరంపర కొనసాగుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అప్పటికి గతంలో ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాలు, చెల్లించినటువంటి బిల్లుల అంశంపై ప్రధానంగా ప్రశ్నలు వేస్తూ ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. అప్పుడు ఏదైతే కాంట్రాక్టర్లకు పలు దఫాలుగా కూడా చెల్లింపులు ఏ విధంగా చేశారో, నిబంధనలకు అనుగుణంగానే చెల్లింపులు చేశారా అనే విషయాన్ని ఈటెల రాజేందర్ను అడుగుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కాళేశ్వరం కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి 20,000 కోట్లను అప్పులుగా తేవడం జరిగింది. అవి కూడా షార్ట్ టర్మ్ లోన్స్ను తీసుకురావడం జరిగింది. అధిక ఇంట్రెస్ట్ రేట్లకు అప్పులు తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా నిబంధనల మేరకే చేశారా అనేటువంటివి కూడా ప్రశ్నలు అడుగుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేయవలసి వచ్చింది అనేటువంటి ప్రశ్నలు ఈటెల రాజేందర్ను అడుగుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా అప్పటి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి ఆర్థిక శాఖ, ఎందుకంటే ప్రాజెక్టుకు సంబంధించి డిజైన్ చేసినప్పటి నుంచి కూడా తర్వాత ఏదైతే ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి అంచనాలు కూడా పలు దఫాలుగా పెరగడం జరిగింది. సో ప్రాజెక్టుకు సంబంధించి అంచనాలు పెరగడానికి గల కారణాలు ఏమిటి, అందుకు ఎట్లాంటి కారణాలను మీరు సమాధానాలుగా చెప్పబోతున్నారు ఉన్నారని చెప్పి కూడా ఈరోజు ఈటెలను అడిగే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ సూచనల మేరకే చేశారా, లేదంటే బడ్జెట్లో ఏదైతే కేటాయింపులు ఏవైతే చేయడం జరిగిందో ప్రాజెక్టు కోసం అంతే చేశారా, ఎక్కువగా ఖర్చు చేయడం జరిగిందా అనే ప్రశ్నలు అడిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే సొంతంగా ఆర్థిక శాఖ ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుని బిల్లులు చెల్లింపు చేయడం జరిగింది. ఈ బిల్లుల చెల్లింపులో సో ఇప్పటికే చాలా వరకు కూడా అధికారుల నుంచి కూడా ప్రశ్నలు రాబట్టడం జరిగింది. వీటికి సంబంధించి నిబంధనలు ఎంతవరకు నిబంధనలు ఉల్లంఘించారా, నిబంధనలు పాటించారా లేదా, ఒకవేళ అప్పటి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి సీఎం కేసీఆర్ సూచనల మేరకే చేశానని చెప్తారా ఈటెల రాజేందర్, లేదంటే ఆర్థిక శాఖకు వచ్చినటువంటి బిల్లును క్లియర్ చేశాము తప్ప
సో అక్కడ ఎట్లాంటి అవినీతి జరగలేదని చెప్తారా అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఎందుకంటే ఈటెల రాజేందర్ ఈరోజు చెప్పే సమాధానాలనే ఆధారంగా చేసుకుని సో తదుపరి హరీష్ రావుని కానివచ్చు, అదేవిధంగా కేసీఆర్ని కానివచ్చు ప్రశ్నలు అడుగుతారని చెప్పేసి కూడా ఇప్పటికే రాజకీయ వర్గాలు ఒక చర్చ నడుస్తూ ఉంది. సో అదేవిధంగా దీనికి సంబంధించి ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే ఇటు ఎన్డీఎస్ఏ నివేదిక కూడా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఎన్డీఎస్ఏ నివేదికలు కూడా నిర్మాణ సంస్థదే తప్పు, అదేవిధంగా అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, డిపిఆర్ కావచ్చు, అదేవిధంగా ప్రాజెక్టు ఒక దగ్గర కడతామని చెప్పేసి కూడా తుమ్మిడిహట్టు దగ్గర కాకుండా వేరే దగ్గరికి మార్చడం, ఇవన్నీ కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. ఇక విజిలెన్స్ రిపోర్ట్ విషయానికి వచ్చినట్టయితే అధికారులే తప్పు చేశారని చెప్పేసి కూడా విజిలెన్స్ రిపోర్ట్ చెప్పడం జరిగింది. 17 మంది ఇంజనీర్లు కావచ్చు, అదేవిధంగా 33 మంది అధికారులు కావచ్చు, వాళ్ళపై చర్యలు తీసుకోవాలి, పెనాల్టీ వేయాలని చెప్పేసి ఇప్పటికే అటు విజిలెన్స్ రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి అందించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే పీసీ ఘోష్ కమిషన్ సో ఏం తేల్చబోతా ఉంది అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఇప్పటికే 14 నెలల కాలంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చాలా మందిని విచారించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే 400 పేజీలకు పైగా కూడా నివేదికను సిద్ధం చేసింది. ఇక చివరిగా ఈ యొక్క ముగ్గురిని విచారించిన తర్వాత సో విచారణ పూర్తి అయిన తర్వాత ఈ యొక్క నివేదికను ప్రభుత్వానికి అందించే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇందులో భాగంగా ఈ ముగ్గురిని అడిగే ప్రశ్నలపై సర్వత్రా అయితే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ఈరోజు బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ ఏం చెప్పబోతా ఉన్నారు? గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ ఇప్పుడు కేసీఆర్తో విభేదించి ఆయన బీజేపీలోకి వెళ్ళడం జరిగింది. బీజేపీలో ఎంపీగా ఉన్నారు. సో ప్రస్తుతం బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా రాష్ట్ర రాజకీయాల్లో ఉంది కాబట్టి సో ఎట్లా ఉండబోతా ఉంది? ఒకవైపు పార్టీకి డ్యామేజ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది ఈటెల పైన, మరొక వైపు ఇప్పుడు బీఆర్ఎస్ పై, గతంలో బీఆర్ఎస్లో ఆయన ఉన్నారు కాబట్టి సో ఏం చెప్పబోతా ఉన్నారు? అన్నీ కూడా ఏదైతే నిబంధనలకు అనుగుణంగానే చెల్లింపులు జరిగాయా, అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు, మంత్రిమండలి తీసుకున్నటువంటి నిర్ణయాలు కానివచ్చు, ఇవన్నింటిపై కూడా ఆయన చెప్పే సమాధానాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇక్కడ కీలకంగా మారింది. ప్రధానంగా దీనికి తీసుకొచ్చినటువంటి కాళేశ్వరంకి తీసుకొచ్చినటువంటి అప్పుల విషయంలో కానివచ్చు, కార్పొరేషన్ ఏర్పాటు చేసి తీసుకొచ్చినటువంటి షార్ట్ టర్మ్ లోన్స్ కానివచ్చు, అదేవిధంగా ఆర్థిక శాఖ ద్వారా చెల్లింపులు కానివచ్చు, నిర్మాణ సంస్థకు పలు దఫాలుగా సో ఏ విధంగా చెల్లించడం జరిగింది అనేవి వంటివి కూడా ఈటెల రాజేందర్ని అడిగే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొక వైపు ప్రాజెక్ట్ కంప్లీషన్ రిపోర్ట్ ఇవ్వకపోయినా కూడా సో ప్రాజెక్టు కంప్లీట్ అయిందని చెప్పేసి ప్రభుత్వం ఏ విధంగా ప్రకటించింది, అదేవిధంగా బిల్లుల చెల్లింపును ఎందుకు పూర్తిగా చేయడం జరిగింది అనే విషయాలన్నీ కూడా ఈటెల రాజేందర్ను కమిషన్ అడిగే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. వీటన్నిటికీ ఈటెల రాజేందర్ ఏ విధంగా సమాధానం చెప్తారో అనేది సో మనకు ఇక్కడ ఉత్కంఠగా మారింది. మరొక వైపు గతంలో అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు కానివచ్చు, ఆడిటర్లు కానివచ్చు, అదేవిధంగా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు కానివచ్చు, వీళ్ళందరూ కూడా చెప్పిన ఏదైతే సమాధానాలు ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా కొత్త ప్రశ్నలు ఈటెల రాజేందర్ని అడిగే అవకాశం ఉంటుంది. వాటిని బేరీజు వేసుకొని ఎంపీ ఈటెల రాజేందర్ను జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నలు అడుగుతారని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. సో ఆ ప్రశ్నలకు ఈటెల రాజేందర్ ఏం సమాధానం చెప్తారు అనేది తెలియాల్సి ఉంటుంది. మరొక వైపు ఈటెల రాజేందర్ ఈ రోజు విచారణకు వచ్చే ముందు కొన్ని డాక్యుమెంట్లు కూడా తీసుకురావడం జరిగింది. గతంలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారు, అతని దగ్గర ఉన్న సమాచారం ఏంటి, సో వాటన్నింటినీ కూడా నివేదిక రూపంలో సో అందిస్తారా అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. మొత్తానికైతే ఈటెల రాజేందర్ ఏం చెప్తారో అనే దానిపై అయితే ఒక ఉత్కంఠ అయితే మనకు కొనసాగుతూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.